సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులకు, వివిధ సంఘాలకు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మందకృష్ణ మాదిగ గారికి మరియు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలు మన నల్గంటి శరత్ గారికి మరియు దర్వెలన్న గారికి మరియు వేదిక మీద ఉన్న పృథ్వీ అన్న గారికి, అంజన్న గారికి మరియు నా అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం హక్కులు అందరికీ మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రావాలని ఆనాడు అంబేద్కర్ ఎట్లయితే పోరాడిండో అదే ఆలోచనలను పుణిగిపుచ్చుకొని మన మందకృష్ణ మాదిగన్న దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఆ పోరాటాన్ని భుజానకెత్తుకొని ఎన్ని అవమానాలైనా, నష్టాలైనా, కష్టాలైనా ఒడిదొడిగి కేంద్ర ప్రభుత్వంతో సక్సెస్ఫుల్ చేసి వర్గీకరణ మొదలు చేయడం జరిగింది. ఆ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. దానికోసము ఫిబ్రవరి 7న 1000 గొంతుకలు, 1,00,000 దప్పులు ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఆ రోజు మీటింగ్కి అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన మందకృష్ణ మాదిగన్నకు మోడీ గారితో మాట్లాడి నాకు సెంటర్ మినిస్టర్ ఇవ్వమంటే ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నాకు ఒక కేంద్ర పదవి కానీ, మన స్టేట్ మంత్రి కానీ ఇవ్వమంటే కూడా ఇస్తారు. కానీ ఇదంతా ఎందుకోసము అన్న అవసరం? అవన్నీ వద్దనుకొని మన జాతీయ ప్రయోజనాలు ముఖ్యం కోసం ఆనాడు అంబేద్కర్ గారు ఎట్లా అయితే మన జాతి కోసము ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వాళ్ళకు ఫలాలు వస్తేనే, రాజ్యాంగ ప్రకారము ఫలాలు వస్తేనే వాళ్ళకు మంచిగా ఉంటుందని, లబ్ధి పొందుతుందని ఆ రోజు అంబేద్కర్ ఎట్లున్నారో ఆ అంబేద్కర్ చూడలే. కానీ అంబేద్కర్ బతుకుంటే మన మందకృష్ణ మాదిగలుగా ఉంటుందేమో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీ అందరం మాదిగ విద్యార్థులం అందరము మీకు రుణపడి ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.